మనం ఇవాళ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసుకుందామండి. అంటే చిల్లీ పన్నీర్ లాగా చేసుకుందాము. దానికి వెజిటబుల్స్ అండి చిల్లీస్, బీన్స్, కాలీఫ్లవర్, క్యారెట్, క్యాబేజ్, మొత్తం అన్నీ చక్కగా నీట్గా క్యాప్సికమ్ మొత్తం అన్నీ ఇలాగా పీసెస్ కింద కట్ చేసుకున్నానండి. వాటర్లో వేసి నీట్గా కడుక్కున్నాను. ఈ లోపల కొంచెము ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ గీ పెట్టుకున్నాము. అందులో 2 బే లీవ్స్ అండి, అలాగే కొంచెము వెల్లుల్లిపాయ, కొంచెము జీలకర్ర వేసుకోవాలండి. చూసారు కదా, జీలకర్ర, వెల్లుల్లిపాయ, బే లీవ్స్ ఇది నీట్గా వేయించుకోవాలి. ఇది వేగుతుంటే లోపల పన్నీర్ కూడా ఉంటే పన్నీర్ కూడా వేసుకోవచ్చండి. మనం చిల్లీ పన్నీర్ అన్నందుకు పన్నీర్ వేసుకోవచ్చు. సో పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయండి, నేను డైరెక్ట్ ఫ్రోజన్ వేసేస్తున్నాను. ఆయిల్లో వేసేసుకోవచ్చు ఇలాగా. సో ఇది ఒక్కసారి ఇలా ఫ్రై అవనివ్వాలండి. అవనిచ్చి వెజిటబుల్స్ అన్నీ నీట్గా కడుక్కుని ఇలా నీళ్ళు వాడుచుకుని ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు చూసారు కదండి, చాలా నీట్గా, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చిన్న పొటాటో కూడా వేసానండి. పిల్లలకి పొటాటో ఇష్టం ఉంటుందని చెప్పి ఒక చిన్న పొటాటో కూడా వేసాను. క్యాప్సికమ్, కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్, క్యాబేజ్, చిన్న పొటాటో. చూసారు కదా, అన్నీ చక్కగా నీట్గా ఇలా వెజిటబుల్స్ ముక్కల కింద చక్కగా నీట్గా సమానంగా కట్ చేసుకోవాలి. దాన్ని బట్టే కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ముక్కలు కట్ చేయడాన్ని బట్టి కూడా మనకి కూర ఇది తెలుస్తుందండి. ఎప్పుడు క్యూబ్స్ లాగా అలాగా కాకుండా ఇలాగా పుల్లల్లా కట్ చేశాను నేను. చూసారు కదా. సో ఇప్పుడు ఇది వేసాం కదా, ఇందులో కొంచెం మనం ఉప్పు లైట్గా తీపి వేసుకోవాలండి. అప్పుడు ఏమవుతుందంటే చిన్న పంచదార యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి వెజిటేబుల్స్, గుర్తుంచుకోండి. కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే లైట్గా అండి, ఎక్కువ కాదు, మరీ తీపి ఎక్కువ ఉన్నా బాగోదు. సో కొంచెం లైట్గా ఒక పావు స్పూను షుగరు, ఒక హాఫ్ స్పూను మనము సాల్ట్ అండి. కర్రీకి సరిపడా మనం సాల్ట్, ఇది ముక్కల కింద కనిపిస్తుంది కానివ్వండి, దగ్గరికి అయిపోతాయి కదా, అందుకని ఒక హాఫ్ స్పూనే మనము సాల్ట్ వేసుకున్నాము. చూసారు కదండి, ఒక పావు స్పూన్ షుగరు, అలాగే మనము ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకున్నాము కలుపుకొని. సారీ, దీనికి చిల్లీస్ కూడా యాడ్ చేశానండి, కనిపిస్తున్నాయి కదా, ఇవి చిల్లీని కూడా చక్కగా నీట్గా ఇలాగా కట్ చేసుకున్నాను. నేను చిల్లీ చెప్పడం మర్చిపోయాను కదా, అట్లా అనుకొని మళ్ళీ చెప్తున్నానండి, చిల్లీస్ కూడాను. సో మనం ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి, యాక్చువల్గా బీట్రూట్ కూడా వేసుకోవచ్చు, కానీ కలర్ డిఫరెంట్ వస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా కలర్ ఇష్టమైన వాళ్ళు, అదే రెడ్ కలర్ ఇష్టమైన వాళ్ళు అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకుని మనము ఒక 10 మినిట్స్ మగ్గనిద్దామండి సిమ్లో పెట్టి. చూసారు కదండి, లిడ్ పెట్టేసుకున్నాము. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనిద్దామండి. చూసారు కదండి, 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే లిడ్ ఓపెన్ చేసుకుని హైలో పెట్టుకుందామండి. హైలో పెట్టుకుని ఇంక లిడ్ పెట్టుకోవద్దు. చిన్న స్మోక్ స్మెల్ వస్తేనే బాగుంటుందండి, అందుకని హైలో పెట్టుకుని మనం ఇలా వదిలేయాలి. ఇంకా ఆయిల్ అవి ఏమీ యాడ్ చేయక్కర్లేదు. యాక్చువల్గా ఇది వేగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనము కొంచెం మసాలా యాడ్ చేసుకుంటే కొంచెం వేగాక సరిపోతుందండి. చూస్తారు కదండి, స్మోక్ వస్తుంది. సో అడుగు ఆడుతుందండి, కాలుతున్నాయి. సో మనము ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఆల్రెడీ సాల్ట్ వేసాం కదండి, సాల్ట్ ఇంకా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెము రెడ్ చిల్లీ పొడి వేసుకోవాలండి. ఈ స్పైస్ని బట్టి యాడ్ చేసుకోవడమే. వేసుకుని బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులో చిల్లీ పన్నీర్ది బయట ప్యాకెట్ దొరుకుతుంది కదండి, చిల్లీ పన్నీర్ మసాలా అని. ఆ ప్యాకెట్ యాక్చువల్లీ ప్యాకెట్ కట్ చేసి నేను డబ్బాలో పోసానండి. ఆ పొడి యాడ్ చేస్తున్నాను కొంచెం ఇందులో. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. చూసారు కదండి, కొంచెం వాటర్ యాడ్ చేశాను. లేదంటే మనం రెడ్ చిల్లీ పొడి వేసుకున్నాం కదా, అలాగే కొంచెము గరం మసాలా పొడి వేసుకుని, ఒకవేళ ఇది లేదనుకుంటే చిల్లీ పన్నీర్ మిక్స్ ప్యాకెట్ లేదనుకుంటే మనం ఏం చేయాలంటే ఆ రెడ్ చిల్లీ పొడి వేసుకున్నాం కదండి, ఆ తర్వాత కొంచెం చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ ఉంటాయి కదా, అది వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. అది మీ ఫ్లేవర్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం పిజ్జా సీజనింగ్ ఉంటుంది కదండి, పిజ్జా మిక్స్ సీజనింగ్, ఈ పొడి వేసుకోవాలి కొంచెం. చూసారు కదా, ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను నేను. ఇది బాగా కలిపేసుకోవాలి. చూసారు కదండి, కరెంట్ పోయింది, ఇప్పుడే కరెంట్ వచ్చింది. సో చూసారు కదా, ఇదంతా లాక్కుంటుందండి మసాలా. సో ఎమ్మీగా కర్రీ రెడీ అయిపోయింది. ఇది మనం ప్లెయిన్ తినచ్చు, లేదంటే మనం యాక్చువల్గా పుల్కాస్కి దానికి కూడా బాగుంటుంది, లేదంటే ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది, టమాటా రైస్కి బాగుంటుంది, వెజిటబుల్ రైస్కి బాగుంటుందండి, సైడ్ డిష్ కింద దేనికైనా బాగుంటుంది. అన్ని వెజిటబుల్స్ కనుక హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూసారు కదా, ఎమ్మీగా చూసారు కదా, చిల్లీ పన్నీర్